ఇక్కడ చూస్తున్న ఫామ్‌ని వచ్చి అండర్ ప్లాంటింగ్ మెథడ్ అనేసి చెప్తారు. అంటే ఏంటంటే, ఇప్పుడు మీ తాతగారు లేదా మీ నాన్నగారు పెట్టిన ఓల్డ్ కోకోనట్ ట్రీస్ ఉంటాయి కదా! అది 3, 4 ఇయర్స్‌లో దిగుబడి ఆగిపోద్దనేసి దాన్ని అర్థం చేసుకొని, 2 కోకోనట్ ట్రీ మధ్యలో ఒక కొత్త కోకోనట్ ట్రీ ప్లాంటేషన్ చేసుకొని, దాని నుంచి దిగుబడి తీసుకొని, ఆ పాత ట్రీస్‌ని కట్ చేయడమే ఈ అండర్ ప్లాంటింగ్ మెథడ్ అనేసి చెప్తారనమాట. చాలా సింపుల్. సో, 2 కోకోనట్ ట్రీ మధ్యలో కొత్త కోకోనట్ ట్రీ ప్లాంటేషన్ చేసినప్పుడు 6-8 మీటర్ డిస్టెన్స్‌ని ఫాలో చేసుకొని ప్లాంటేషన్ చేసుకోండి. పెద్ద ట్రీస్ ఉండేనప్పుడు చిన్న ట్రీస్‌కి నీడ పడితే కూడా ప్లాంట్ సరిగ్గా గ్రో అనేది అవ్వదు. దాన్ని చూసి మీరు ప్లాంటేషన్ చేసుకోవడం కూడా ఒక బెస్ట్ చాయిస్‌గా ఉంటాయి. ఫెర్టిలైజర్స్ ఏసేనప్పుడు నేచురల్ మెన్యూర్ గానీ, లేదు ఆర్గానిక్ మెన్యూర్ గానీ అట్లా ఏసినప్పుడు మీరు ఆవు ఎరువు గానీ, లేదా మేక ఎరువు వేసినప్పుడు 2 ట్రీకు మీరు ఈక్వల్‌గా ఏయడం అనేది చాలా బెస్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి మనకి పెద్ద ట్రీ ఆదాయం వస్తుంది కాబట్టి దానికే ఎయాలి. చిన్న ట్రీ వచ్చి మనకి ఫ్యూచర్‌లో మనకి బాగా దిగుబడి రావాలనేసి దానికి వేయడం వల్ల మనకి మంచిగుంటాయి. సో, ఈ స్టెప్స్‌ని అంతా ఫాలో చేసుకొని అండర్ ప్లాంటింగ్ మెథడ్ చేసుకుంటే మనకి ఎప్పుడు ఆదాయం వస్తదనేసి ఈ వీడియోలో మీకు తెలివైతే చేస్తున్నా.